రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సిఆర్డీఏ కార్యాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పి నారాయణ స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. జరీబు భూ సమస్యలపై సర్వే పూర్తయిందని, జరీబు భూములపై జెన్యూన్ గా ఎవరికివ్వాలి అనే దానిపై కమిటీ రిపోర్టు తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. వీధిపోటు భూములకు సంబంధించి సుమారు 150 ఉన్నాయని, వీధిపోటుకు సంబంధించి మరొక 2 అంశాలు రైతులు కోరుతున్నారని తెలియజేశారు. 3-మ్యాన్ కమిటీ నిర్ణయం ప్రకారం తిరిగి లంక భూముల విషయంలో 356 గాను 79 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలియజేశారు. మిగిలిన వారిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోమని కోరుతున్నామని అన్నారు. మనం 30 days లో వాటిని సాల్వ్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు దాదాపు 30 days అయిపోయింది. రిపోర్ట్ అంతా వచ్చింది. దీనికి స్టేట్ నుంచి ఒక అఫీషియల్ కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీ ద్వారా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, అంటే ఎవరికైతే జరీబు కావాలి ఇవ్వాల్సి జెన్యున్గా రావాల్సిన వాళ్ళకి అలాట్ చేస్తారు త్వరలో. ఎవరైతే 1-2 ఎక్కడైతే చిన్న చిన్న అవకతవకలు జరిగినాయో వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చే విధంగా ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తాం. రెండోది గ్రామ కంటాలకు వచ్చేటప్పటికి టోటల్గా ఇంతకుముందు గుంటూరులో 238 కేసెస్ ఉంటే అదంతా సర్వే అయిపోయింది. తెనాలి డివిజన్ కింద 131 కేసులు ఉన్నాయి. అందులో ఇంకొక 25% అవ్వాలి. అయితే ఇప్పుడు ఈ మీటింగ్లో ఏంటంటే <10 cents ఉండి ఇంతకుముందు రిజెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే 415 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మొన్న ఏమనుకున్నాం అంటే అబౌవ్ 10 cents వాళ్ళే సర్వే చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉండి <10 cents ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు 415 మంది, అవి కూడా చేయమన్నారు. సో దాని గురించి ఇంకొక 2 weeks పట్టేటట్టుంది టైం గ్రామ కంటాలది. తర్వాత నిన్న 400 kV లైన్స్ రీరూటింగ్ దగ్గర కొంతమంది రైతులు వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేశారు. అంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఆ రైతులు 2013లో ల్యాండ్ ఇచ్చారు, అంటే క్యాపిటల్ ఇదంతా అవ్వక ముందు ఇచ్చినటువంటి ల్యాండ్ అది. వాళ్ళు అనేది ఏంటంటే తర్వాత క్యాపిటల్ వచ్చినా కూడా మేము ఈ మధ్యనే ఇచ్చాము, ఆ ట్రాన్సిషన్లో ఇచ్చాం కాబట్టి మాది కూడా ల్యాండ్ పూలింగ్ కింద కన్సిడర్ చేయమంటారు. ఏంటంటే అధికారులు ఎంత ప్రయత్నించినా కూడా అది అయ్యేటువంటి పరిస్థితి కాదు. సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టు కనుక జడ్జిమెంట్ వాళ్ళకి ఫేవర్గా ఇస్తే తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఇస్తాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఇవ్వలేము. కాబట్టి మీరు ఆ పనులకు అడ్డుపడొద్దు. ఎందుకంటే ఆ ఏరియాలో ఈ 400 kV లైన్ అవ్వకపోతే అదంతా డిస్టర్బ్ అవుద్దంటే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. మేము కూడా వాళ్ళకి ఎంత సహాయం చేయాలో అంత అక్కడ సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఢిల్లీ లెవెల్లో నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ నారాయణ గారు వీళ్ళందరూ హెల్ప్ చేస్తామని చెప్పాం. తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి రోడ్ హిట్స్లో లాస్ట్ టైం మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు దాదాపు